బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. నిన్న జరిగిన ప్రొటెస్టులు జంతర్ మంతర్లో విద్యార్థులపై లాఠీ చార్జ్ను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ ఇంటి ముందు కాంగ్రెస్ మెరుపు ధర్నాకు దిగింది. ప్రధాని ఇంటి ముట్టడికి యత్నించింది. మోదీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉంది. ఇక వీటితో పాటు 3.5 గంటల పాటు మోదీ ఇంటి ముందు జరిగిన ఆ ధర్నా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. పరిస్థితి చేయి దాటుతూ ఉండడంతో రాహుల్, ప్రియాంకను అరెస్ట్ చేశారు పోలీసులు. రాహుల్తో ధర్నాలో పాల్గొన్నారు ఖర్గే, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, అలాగే కేరళ ముఖ్యమంత్రి సతీశన్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. ఇష్యూపై మొదటిసారి రియాక్ట్ అయ్యారు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సిగ్గు లేకుండా విద్యార్థులని తమ రాజకీయానికి వాడుకుంటున్నారంటూ రాహుల్ గాంధీపై మండిపడ్డారు ధర్మేంద్ర ప్రధాన్. విజువల్స్ మీరు చూస్తున్నారు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. రాహుల్ గాంధీతో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ టాప్ లీడర్షిప్ కూడా అక్కడే ఉంది. రాహుల్ ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఆయన ససేమిరా అనడంతో ఇక గత్యంతరం లేదనుకున్న పోలీసులు ఆయన అక్కడి నుంచి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రాహుల్ ముక్కుకి ఇచ్చిన గాయమైనట్టుగా తెలుస్తుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళిద్దరిని కూడా అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ ని మీరు చూడొచ్చు. ఇటు వ్యాన్ లోకి ఎక్కిస్తున్న విజువల్స్ ని మీరు చూడొచ్చు. ప్రియాంక గాంధీని కూడా అక్కడి నుంచి తరలిస్తున్నారు పోలీసులు. అలాగే రాహుల్ గాంధీని కూడా అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్న జరిగిన ఉద్రిక్త పరిస్థితులు ఒక్కసారిగా సిచ్యువేషన్స్ మారిపోయాయా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే మొన్న జరిగిన ధర్నా 20వ తారీఖు జరిగిన చలో సంసద్ పిలుపుకి, సీజేపీ ఇచ్చిన పిలుపుకి ఒక్కసారిగా కార్యకర్తలంతా అక్కడికి వెళ్ళడం, దాంతోపాటు విద్యార్థులు, సీజేపీకి సంబంధించిన సపోర్టర్స్ వీళ్ళంతా అక్కడికి చేరుకున్న సందర్భంలో ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుంది. ఇటు రాళ్లు రువ్వుకున్న పరిస్థితికి వెళ్ళిపోయింది. దాంతోపాటు ఇటు పోలీసులు ఏకంగా టీఆర్ గ్యాస్ ని, బాష్పవాయు గోళాలని ప్రయోగించేంత వరకు వెళ్ళిపోయిందంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోని ఉద్రిక్త పరిస్థితి దారితీసిన తర్వాత కాంగ్రెస్ కీలక నేతలు, దాంతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అక్కడికి చేరుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. రాహుల్ గాంధీ ముక్కుకి గాయమైంది. ఆయన ముక్కుకి గాయమయ్యి ఆ ముక్కు నుంచి రక్తం వస్తున్న ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ క్రమంలోని ఆయన అక్కడి నుంచి తరలిస్తున్న క్రమంలో కాంగ్రెస్ నేతలంతా కూడా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మీరేం కంగారు పడద్దు, నాకేం కాలేదు, అంతా బానే ఉంది అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుంది. నిన్న ప్రియాంక గాంధీ వాద్రా అలాగే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా నీట్ పేపర్ అంశం మీద ఎందుకు మీరు మాట్లాడట్లేదు, దేశ యువతకు అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు కేంద్రం మౌనం వహిస్తోంది, ఎందుకు మౌనం పాటిస్తూ ఉంది, ఎందుకు ఇంతలా విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ ధర్నాపై రాజకీయ దుమారం రేగింది. ఇన్ఫాక్ట్ అక్కడికి చేరుకున్నారు ఇటు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. 3 గంటల పైగా నిరసన తెలియజేసింది కాంగ్రెస్. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అక్కడికి వెళ్లి చర్చలు జరిపినా అవి ఫలించలేదు. నేతల అరెస్టులు, రాహుల్ ని లాక్కెళ్లిన పోలీసులు, మొత్తం ఇదంతా ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. రాహుల్ గాంధీ ఏమంటున్నారో చూద్దాం. I went and met the speaker of the Lok Sabha and I said to him that it was important that we be allowed to debate what happened to the students the day before. The speaker said he needed to take permission from the government, but it was very clear to us in the hours after that there was no interest in the government of having a debate. तो हमने डिसीजन लिया कि हम प्राइम मिनिस्टर के घर के सामने जाके धरना करें और जो स्टूडेंट्स की इशू है, जो देश के लिए सबसे जरूरी इशू है और जो उनके खिलाफ किया गया है, वो हम नेशनल अटेंशन में लाएं और प्राइम मिनिस्टर का घर के सामने जाके करें. Why is the Indian education system collapsing? Why are papers leaking? Why is education so expensive in India? Why do families have to destroy themselves financially to educate their children? These are legitimate questions and there's absolutely nothing wrong with asking these questions. Students की मांगे हैं, पहला धर्मेंद्र प्रधान और अमित शाह का रेजिग्नेशन, दूसरा कि स्टूडेंट्स को जिन्होंने मारा है, जिन्होंने ह्यूमिलिएट किया है, उन पर एक्शन लिया जाए और जो भी स्टूडेंट्स पर केसेस हैं उनको हटाया जाए.
फाइनली पूरी ऑपोजिशन चाहती है कि ये जो इशू है देश का सबसे बड़ा इशू है, इस पे कल लोकसभा में राज्यसभा में डिबेट हो और हम अपनी बात रख सकें। मेरा मोदी जी से एक सजेशन है एज एलओपी, कल जो हुआ, जो आपकी सरकार ने आपके होम मिनिस्टर ने किया, उसके लिए आप देश के स्टूडेंट से माफी मांगिए और जल्दी से जल्दी एग्जामिनेशन सिस्टम और एजुकेशन सिस्टम्स पर रिफॉर्म शुरू कीजिए। आप सब ने हमारा समर्थन किया, सारे लोग जो स्टूडेंट्स की इशू के लिए लड़ रहे हैं, एक साथ लड़ रहे हैं, मैं आप सबका दिल से धन्यवाद करता हूं। రైట్, అది ఆయన ఇటు ధర్మేంద్ర ప్రధాన్ అలాగే అమిత్ షా రాజీనామా కోరుతూ డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే అక్కడ విద్యార్థుల మీద దాడికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆఖరిగా స్టూడెంట్ మీద పడిన కేసెస్ని ఎత్తేయాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన సందర్భం. ఈ క్రమంలోనే నిన్న జరిగిన ఆ ఉద్రిక్త పరిస్థితి గురించి మాట్లాడుకుంటున్నారు. రాత్రి కూడా హై టెన్షన్ నెలకొనింది. ఎందుకంటే పోలీసులు భద్రతా సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు అక్కడ పరిస్థితికి. ఎందుకంటే ధర్నా విరమించాలని చెప్పి ఏకంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చినా కూడా కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి వెళ్ళలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పొలిటికల్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. పొలిటికల్ స్టేట్మెంట్ గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఇక్కడ ఏం జరిగిందంటే కనుక పూర్తిగా లాఠీ చార్జ్లో గాయపడి ఢిల్లీలో హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న స్టూడెంట్స్ని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ వీళ్ళంతా వెళ్ళి పరామర్శించడం జరిగింది. అక్కడి నుంచి ఖర్గే ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఖర్గే బర్త్డే కావడంతో ఆయన అభినందించారు. అక్కడి నుంచి విజయ్ చౌక్ చేరుకున్నారు, ర్యాలీగా వెళ్ళారు. అక్కడ నిరసన తెలపాలన్నది కాంగ్రెస్ ఆలోచన అనేది వినిపించమాట. అయితే ఈ విషయం బయటకు వచ్చేసింది. దీంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు వెంటనే వాళ్ళ ప్రణాళికను మార్చేశారు. ఖర్గే నివాసానికి దాదాపుగా 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మోదీ ఇల్లు, ప్రధాని నివాసం. అక్కడికి మెరుపు ధర్నాకి వెళ్ళాలని చెప్పి వాళ్ళు అక్కడే నిర్ణయించుకున్నారనేది వినిపించమాట. సో ఈ నేపథ్యంలోనే ఎంపీలను ఖర్గే నివాసానికి పిలిచారు. కేరళ ముఖ్యమంత్రి సతీశన్, కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ వీళ్ళందరూ కూడా ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్నారు. ఖర్గే ఇంటి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ నేతలు అక్కడి నుంచి బయలుదేరి ప్రధాని ఇంటికి వెళ్ళారన్నమాట. అక్కడ ఒక సడన్ సర్ప్రైజ్గా వాళ్ళు అక్కడ కూర్చునిపోయారు. దీంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేతలు అలాగే విద్యార్థులపై ఈ అంశానికి సంబంధించి అంటే స్టూడెంట్స్ మీద ఏ స్థాయిలో అటాక్ జరిగిందో మొన్న 20వ తారీఖున దానికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్తో వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే ఈ జరుగుతున్న క్రమంలోనే ఇంకేమంటూ ఉన్నారంటే దేశంలో ప్రజలు వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఎక్కడికక్కడ నిర్బంధాన్ని నిర్బంధిస్తోంది, ఇది కరెక్ట్ కాదు అంటూ చెబుతూ చేతులు టై చేసుకున్నారన్నమాట, చేతులు కట్టేసుకున్నారు అక్కడ. సో ఇలా మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని అంశాలను ఇంకా ప్రస్తావించడం జరిగింది. దేశ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, దేశ యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. విద్యార్థుల మీద దాడి అంటే ప్రతి భారతీయ కుటుంబం మీద దాడి చేయడమే. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్, మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. విద్యార్థులపై జరిపిన దారుణమైన లాఠీచార్జ్కి ఈ లాఠీచార్జ్ని ఒక పిరికిపంద చర్య, ఒక నియంతృత్వ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, యువతకు మోదీ, అమిత్ షా క్షమాపణ చెప్పాలి, ద్రోహం చేశారు అని చెప్పి ఖర్గే డిమాండ్ చేసుకొచ్చారు ఇక్కడ. అయితే ఇలా జరుగుతుంది. రాత్రి జితేంద్ర సింగ్ కూడా చర్చలకు వెళ్ళారు. చర్చలకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. రాహుల్ గాంధీపై జరిగిన దాడి ఇది కేవలం దాడేనా, లేకపోతే ఏమైనా హత్యాయత్నం లాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయా? అసలు ఏం జరుగుతుంది, ఎటువంటి చర్యలకు ఇప్పుడు కేంద్రం దిగే అవకాశం కనిపిస్తుంది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం ఢిల్లీలో పరిణామాలను ఎలా చూడాలి? రాహుల్ గాంధీకి నిన్న ఆయనను పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న తరుణంలో జరిగిన గాయం, ఆయన మీద అటాక్గా మాట్లాడుకుంటున్న సందర్భం ఎలా చూడొచ్చు దీన్ని? ఢిల్లీలో వరుసగా 2-3 రోజుల నుంచి జరుగుతున్న ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని మనం చూడాలి. నిన్న మొన్న టీజీపీ కార్యకర్తలు, విద్యార్థులు చేసిన ఒక పెద్ద ర్యాలీ, పార్లమెంట్ ముట్టడి సంఘటన మనం చూసాం. ఎంత తీవ్రమైన పరిస్థితులు అక్కడ విద్యార్థులు ఎదుర్కొన్నారో మనకంతా అర్థమైంది. అయితే సడన్ గా నిన్న
రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలందరూ కూడా ప్రధాని మోడీ ఇంటిని ఒత్తిడి చేసే ప్రయత్నం చేయడం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా అక్కడికి రావడం, ఖర్గే యాక్టివిస్టులు, తర్వాత ఇతర కాంగ్రెస్ మద్దతుదారులు అందరూ కూడా ఒక్కసారిగా రోడ్డు మీద బైఠాయించిన నేపథ్యం, ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకున్న పరిస్థితి. పోలీసులు పెద్ద ఎత్తున, ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే ఆ సమయంలో రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం రావడం కొంత మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇతర కార్యకర్తలందరికీ కూడా కొంత ఆందోళన కలిగించిన అంశం. విద్యార్థులపై లాఠీ చార్జ్ను వ్యతిరేకిస్తూ మోడీ ఇంటి ముందు ధర్నాకు దిగిన కాంగ్రెస్ కు వాళ్ళు ప్రధానంగా మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ ని దాదాపు 3.5 గంటల పాటు వాళ్ళు ఇంటి ముందు రచ్చరచ్చ చేసిన పరిస్థితిని మనం చూసాం. అయితే ఒక్కసారిగా రాహుల్ గాంధీకి ముక్కులో నుంచి రక్తం రావడం, తర్వాత ఆయన్ని ఒక 10 మంది పోలీసులు ఈడ్చుకు వెళ్ళడం, చాలాసేపు ఆయన ఒక్క షూతోనే ఉన్నారు. ఆ షూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఆయన అలాగే నడుచుకుంటూ ఒక షూ, తర్వాత కాళ్ళలో మామూలు ఒక కాలుకి ఏమీ లేకుండానే ఆయన అలాగే నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితి. ఆయన్ని కింద పడేశారు, తర్వాత బలవంతంగా పైకి తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు. ఇవన్నీ పరిణామాలు కొంత దేశవ్యాప్తంగా కొంత ఆందోళన కలిగించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి కాంగ్రెస్ శ్రేణులు చాలా ప్రాంతాల్లో ధర్నాలు చేసిన ప్రయత్నం చేశారు. ఎందుకంటే రాహుల్ గాంధీ మీద ఉద్యోగపూర్వకమైన దాడి చేసే ప్రయత్నం పోలీసులు చేత దాడి చేయించారనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా వరంగల్లో ఆయన దీక్షకి నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నారు. నిన్న రాత్రి జగ్గారెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ లో వార్తారోపణ చేసిన ప్రయత్నం చేశారు. ఆయన కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఢిల్లీలో జరిగిన ఈ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏదైతే రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ నేతలందరూ ఒక్కసారిగా ప్రధాన మంత్రి ఇంటిని ముట్టడి చేయడానికి ప్రయత్నం చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది కొంత చురుకుగానే స్టార్ట్ అయిందనేది చూడాలి. అయితే ఇప్పుడు వరకు కూడా ఇంత గొడవ జరుగుతున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ రోజు కూడా ఆయన ఈ వ్యవహారం మీద స్పందించలేదు, బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితిని మనం చూడలేదు. కానీ నిన్న జరిగిన ఈ ఇష్యూ తర్వాత ఆయన నిన్న మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. విద్యార్థుల్ని తమ రాజకీయానికి వాడుకుంటున్నారని రాహుల్ గాంధీ మీద తీవ్ర స్థాయిలో ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డ పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఈ టెన్షన్ ఈ రోజు కూడా కొనసాగుతుందా? ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న పరిస్థితుల్లో ఈ రోజు పార్లమెంట్ లో కూడా కొంత రచ్చ జరిగే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు కూడా కొంత గందరగోళం అయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇది ఇలాగే కొనసాగుతుందా? మరోవైపు సిజెపి నిరసన జంతర్ మంతర్ దగ్గర కొంత జరుగుతుంది. అక్కడ చాలా వరకు కూడా మీడియాని కానీ తిరుపతి అంటే కొంత బీజేపీకి సపోర్ట్ ఉన్న మీడియా మొత్తాన్ని కూడా అక్కడ విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఒక రకంగా దాడి చేసేంత ప్రయత్నం చేసిన పరిస్థితి. కొంత గందరగోళమైన పరిస్థితులు అయితే ఢిల్లీలో జరుగుతున్నాయి. వచ్చగా 2-3 రోజుల నుంచి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో అని అర్థం కాని పరిస్థితి అవుతుంది. నిజంగానే ఒక ఎమర్జెన్సీ తరహా చూస్తుంది. పోలీసులు విచక్షణారహితంగా వాళ్ళ మీద దాడులు చేయడం, లాఠీ చార్జ్ చేయడం, తర్వాత టీఆర్ గ్యాస్ ని వినియోగించడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఇంత సీరియస్ సిచ్యువేషన్ ని పార్లమెంటు జరుగుతున్న పరిస్థితుల్లో ఎలా దీన్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎలా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది, లేదు ధర్మాన ప్రధాన్ని రాజీనామా చేయిస్తారా, లేదు తొలగిస్తారా అనే అంశాన్ని కూడా కొంచెం చర్చ జరుగుతుంది. ఒక్కసారి కృష్ణమోహన్ మీరు లైన్ లో ఉండే ప్రయత్నించండి. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన రియాక్షన్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫర్ ది వెరీ ఫస్ట్ టైం నీట్ అంశానికి సంబంధించి ఆయన రాజీనామా డిమాండ్ చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఆయన రియాక్షన్ ది వెరీ ఫస్ట్ టైం మీరు చూడొచ్చు. LOP శ్రీ రాహుల్ గాంధీ అండ్ INC India continue to shamelessly exploit students as political tools to manufacture disruption during the monsoon session of Parliament. Sri Rahul Gandhi and INC India choose to stage a dharna outside the
Honorable Prime Minister's residence, causing inconvenience to the public and disregarding established security protocols. Even after government conveyed its readiness for a comprehensive discussion, the Congress chose political spectacle over democratic debate. The objective was never solutions for students, it was disruption of political headlines. For Rahul Gandhi, this is not about students, this is about manufacturing confrontation after every genuine avenue for discussion has been opened. Our government remains 100% committed to discussing NEET and addressing every genuine concern of our youth on the floor of the House. The students of India deserve far better than being treated as props in a political campaign. They deserve certainly over chaos, solutions over slogans, and responsibility over disruptions. We owe our students more than outrage. We owe them answers. We owe them answers, reforms and accountability. This is exactly what our government remains committed to delivering అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. సో ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్ మీరు చూస్తూ ఉన్నారు. ఒకటే చెప్తూ ఉన్నారు, ఇది పొలిటికల్గా ఇది కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అని చెప్పుకొచ్చిన సందర్భం. ఒక మాటలో చెప్పాలంటే ఇది నిన్న రాత్రి ఆ ధర్నాకు సంబంధించి వెంటనే రియాక్ట్ అయ్యారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆయన ఏమంటున్నారు, సిగ్గు లేకుండా, షేమ్లెస్లీ అంటూ కూడా ఆయన ఉపయోగించారు ఆ పదాన్ని. ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ అండ్ అలాగే కాంగ్రెస్ సిగ్గు లేకుండా విద్యార్థులు అంటే షేమ్లెస్లీ ఎక్స్ప్లాయిట్ స్టూడెంట్స్ యాజ్ అ పొలిటికల్ టూల్ టు మ్యానుఫ్యాక్చర్ డిస్ట్రప్షన్ డ్యూరింగ్ ది మాన్సూన్ సెషన్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్లో మాన్సూన్ సెషన్స్ జరుగుతున్న సందర్భంలో వాటికి విఘాతం కలిగించేలా పొలిటికల్ టూల్స్గా విద్యార్థులని దోచుకుంటున్నారు సిగ్గు లేకుండా అంటూ కాంగ్రెస్ని అలాగే రాహుల్ గాంధీని కోట్ చేసుకుంటూ ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఇంకా ఏమంటున్నారు, రాహుల్ గాంధీ అండ్ INC India choose a stage dharna outside the Honorable Prime Minister's residence, causing inconvenience to the public and disregarding established security protocols. అంటే సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని కూడా అక్కడ పట్టించుకోకుండా ప్రధాని ఇంటి ముందు ధర్నాకు పిలుపునిచ్చారు అంటూ కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ గవర్నమెంట్ కన్వీడ్ ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏమంటూ ఉన్నారంటే కనుక ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కాంప్రహెన్సివ్ డిస్కషన్స్కి సవివరంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ది కాంగ్రెస్ చూస్ పొలిటికల్ స్పెక్టాకిల్ ఓవర్ డెమోక్రాటిక్ డిబేట్. ప్రజాస్వామ్యబద్ధంగా చర్చించాల్సింది పోయి ఒక ఖయాటిక్ పొలిటికల్ స్పెక్టాకిల్కి కాంగ్రెస్ చూస్ చేసుకున్న అర్థవచ్చాలని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ అబ్జెక్టివ్ గురించి మాట్లాడుకొచ్చారు ఆయన. దేర్ అబ్జెక్టివ్ వాస్ నెవర్ సొల్యూషన్ ఫర్ స్టూడెంట్స్, ఇట్ వాస్ డిస్రప్షన్ ఆఫ్ పొలిటికల్ హెడ్లైన్స్. పొలిటికల్ హెడ్లైన్స్ కోసం డిస్రప్షన్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే విద్యార్థుల కోసం, విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం కాదు, ఇది పొలిటికల్ హెడ్లైన్స్ కోసం ఇటువంటి చర్యలకు దిగుతున్నారని అర్థవచ్చాలని మాట్లాడుకొచ్చారు. ఇంకా ఏమంటున్నారు, రాహుల్ గాంధీకి ఇది విద్యార్థుల కోసం ఆయన చేస్తోంది కాదు, ఇది కేవలం దిస్ ఈజ్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్ఫ్రంటేషన్ ఆఫ్టర్ ఎవ్రీ జెన్యూన్ అవెన్యూ ఫర్ డిస్కషన్ హ్యాస్ బీన్ ఓపెన్. డిస్కషన్స్ అయిన తర్వాత కూడా ఈ కన్ఫ్రంటేషన్ కోసం వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. అండ్ ఇంకొకటి ఏంటంటున్నారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మా ప్రభుత్వం 100% కమిటెడ్గా ఉంది నీటి విషయంలో డిస్కషన్ చేసేందుకు అండ్ అలాగే అడ్రస్సింగ్ ఎవ్రీ జెన్యూన్ కన్సర్న్ ఆఫ్ అవర్ యూత్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. హౌస్లోని ఫ్లోర్లో విద్యార్థుల అంశాలని, ఆ కన్సర్న్స్ని, ప్రతి జెన్యూన్ కన్సర్న్ని అడ్రస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము, 100% మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అండ్ అలాగే లాస్ట్ లైన్స్ ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా నీట్ ఇష్యూని అడ్రస్ చేసి ఇది వెరీ ఫస్ట్ టైం ఆయన రియాక్ట్ అయిన సందర్భం. ద స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా డిజర్వ్స్ అ ఫార్ బెటర్ దెన్ బీయింగ్ ట్రీటెడ్ యాజ్ ప్రాప్స్ ఇన్ ఏ పొలిటికల్ క్యాంపెయిన్. పొలిటికల్ క్యాంపెయిన్లో విద్యార్థులు ఒక ప్రాప్స్ లాగా, అంటే ఒక బొమ్మలాగా, లేకపోతే ఒక ఏమంటుంటారు ప్రాపర్టీ అంటూ ఉంటారు కదా, ఒక వస్తువులా వాడుకోవద్దు. The students of India deserve far better than being treated as props in political campaign. పొలిటికల్ క్యాంపెయిన్లో ఒక వస్తువుల విద్యార్థులు మారడం కన్నా వాళ్ళు ఇంకా బెటర్ డిజర్వ్ చేస్తారు అనేది ఇటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతూ ఉన్నది. ది డిజర్వ్ సర్టన్లీ ఓవర్ ఖయోస్, సొల్యూషన్స్ ఓవర్ స్లోగన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఓవర్ డిస్రప్షన్స్. ది డిజర్వ్ సర్టన్లీ ఓవర్ ఖయోస్, సొల్యూషన్స్ ఓవర్ స్లోగన్స్. స్లోగన్స్ కన్నా
ఖయోస్ కన్నా ఇన్ఫ్యాక్ట్ ఖయోస్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో సొల్యూషన్స్ కావాలి స్లోగన్స్ కన్నా, రెస్పాన్సిబిలిటీ కావాలి డిస్రప్షన్ కన్నా అని మాట్లాడుకొచ్చారు. మేము విద్యార్థుల కోసం కట్టుబడి ఉన్నాం, వాళ్ళకి సమాధానం ఇస్తాం, వాళ్ళ రిఫార్మ్స్ గురించి మాట్లాడతాం, వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటాం అని చెప్పి మేము ప్రతిజ్ఞ పూరుతున్నామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ అవర్ గవర్నమెంట్ రిమైన్స్ కమిటెడ్ టు డెలివరింగ్ అని చెప్పుకొచ్చిన తర్వాత ఇదే అంశం మీద ప్రియాంక గాంధీ వాద్రా కూడా రియాక్ట్ అయ్యారు. నిన్న మెరుపు ధర్నాతో ఒకసారిగా అందరూ కూడా షాక్కి గురైన సందర్భం. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ వాద్రా ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. जो भी पूछ रहे हैं पूछिए, आप पीछे हो जाओ। कोई बात नहीं की उन्होंने कहा कौन सा सॉरी पार्लियामेंट में दोबारा इस बात को उठाने का प्रयास बिल्कुल बिल्कुल देखिए मेरे भाई बहुत स्ट्रांग है, वो बर्दाश्त कर लेंगे जो भी है। छात्रों को कल जो किया वो एकदम गलत था। ये बच्चे हैं, हमारे भविष्य है, हमारे युवा हैं इस देश के। और जब हम संसद में कहते हैं कि हमें डिबेट चाहिए तो ये कहते हैं कि हम वंदे मातरम की इज्जत पे हम डिबेट फिर से कर रहे हैं, फिर से बिल आ रही है। तो वंदे मातरम का मतलब क्या है? मतलब क्या है? हमारी मातृभूमि क्या है, किसकी है? अगर हम अपने युवाओं को ही नहीं बचा सकते, उन्हें सुरक्षित नहीं रख सकते, अगर हम अपने बच्चों पर दमन करेंगे, अगर हम अपने बच्चों पर दमन करेंगे, उनको इस तरह से मारेंगे पीटेंगे और उनका भविष्य सुरक्षित नहीं कर सकते, यही तो हमारी मातृभूमि है, यही तो है हमारी जनता, ही तो हमारा देश है। आप चाहते हैं कि हम फिर से यही ऐसी बिल्स लेते आ रहे हैं? आप एक एजुकेशन सिस्टम को चेंज करने के लिए बिल लाइए ना, पेपर लीक को बंद करने के लिए बिल लाइए, चर्चा करिए, सुनिए स्टूडेंट्स की बात। स्टूडेंट्स क्या कह रहे हैं? जेन्युइन ग्रीवेंस है इनकी। ये अपने पूरे जीवन जितना भी इनका यूथ है ये इसी पर न्यौछावर हो गया एग्जाम्स पे। और आप एग्जाम्स में बार बार पेपर लीक हो रहे हैं, बार बार पेपर, और आप स्टूडेंट्स को मार रहे हो। अरे आपने जो दोषी है उनको कब पीटा है? जो दोषी है पेपर लीक के लिए उनको कब आपने पकड़ा है, कब अरेस्ट किया? ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరను ఉచితంగా పొందండి. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.